రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీంను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ గూడ బస్తీ. अरे अन्ना 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 फोन पक्का పెట్టుకున్నాను. भारत माता की जय. ఈ విజువల్ తీసుకోవాలి. ఇది షార్ట్ సూపర్ వస్తుంది. సరే. తమిళనాడులో త్రిభాష సంబంధించినటువంటి పాలసీ పైన 3 భాషలకు సంబంధించినటువంటి పాలసీ ఇది కొత్తది కాదు. గత అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్నప్పుడే ఇదే విధానం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుంది. నువ్వు మాతృభాష మాట్లాడుకోవాలనుకుంటే మాతృభాషలో మాట్లాడు, మాతృభాషలో చదవాలనుకుంటే మాతృభాషలో చదువుకో, నువ్వు ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఇంగ్లీష్ చదువుకో, నువ్వు హిందీ చదువుకోవాలంటే హిందీ చదువుకో. ఈరోజు దక్షిణ భారతదేశంలో అది తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఏ ఒక్క వ్యక్తి పైన కూడా బలవంతంగా మీరు హిందీ నేర్చుకోవాలని ఒక్క ఉదాహరణ కూడా లేదు. ఈరోజు నేను అనేక ఇతర దేశాలు తిరుగుతున్నప్పుడు, ఇటీవలనే నేను అర్జెంటీనాకి వెళ్ళాను. అనేక దేశాల్లో కూడా వాళ్ళు మాతృభాషలోనే మాట్లాడతారు. ఫ్రాన్స్ లాంటి దేశం, చైనా లాంటి దేశం, జపాన్ లాంటి దేశం, డెవలప్డ్ కంట్రీస్ కూడా ఈరోజు రీజనల్ లాంగ్వేజెస్లోనే వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు. కానీ మనకు ఏ భాష లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు తమిళనాడులో ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నాడో స్టాలిన్ డిఎంకే ప్రభుత్వము, మా మీద బలవంతంగా హిందీ రుద్దుతున్నారని, ఇది పూర్తిగా అబద్ధము, ఇది అవాస్తవము. ఆయన ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు 4.5 సంవత్సరాలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 4.5 సంవత్సరాలుగా తమిళనాడులో మీరు ఈ యొక్క తమిళ భాష అభివృద్ధి కోసం ఏం చేశారో ఈరోజు తమిళనాడు ప్రజలకు స్టాలిన్ చెప్పాలి. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మేము అనేక రకాలుగా మాతృభాషకు, ప్రాంతీయ భాషలకు ప్రోత్సహిస్తాం. మాతృభాషలోనే మరి హైయర్ ఎడ్యుకేషన్ వరకు చదువుకునేటువంటి ప్రొవిజన్ కల్పించాము. నువ్వు తమిళ అయితే తమిళ్లో చదువుకో, తెలుగు అయితే తెలుగులో చదువుకో, కన్నడ అయితే కన్నడ చదువుకో, హిందీ అయితే హిందీ చదువుకో, మాతృభాషలో చదువుకునే విధంగా కల్పించాము. కానీ ఈరోజు 4.5 సంవత్సరాలలో స్టాలిన్ ముఖ్యమంత్రిగా तमिल ప్రజలకు ఏం చేశారో తమిళనాడులో చెప్పుకోవడానికి ఏం లేదు। माहे रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ फैमिली एसी हॉल यहाँ
यहाँ पर मौजूद है आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट। मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट, यूसुफगुड़ा बस्ती, यूसुफगुड़ा, हैदराबाद।